శివరాత్రి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివాలయం నుంచి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. సింధూర, అంటే శివరాత్రి సందర్భంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా శివాలయాలు భక్తులతో ఈ తెల్లవారు నుంచి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవైపు మహాసంకల్పం చెప్పుకున్నటువంటి నేపథ్యం ఓవైతే అయితే చూడొచ్చు, మరి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంటే దేవాలయాల్లో మహాసంకల్పాలు తెప్పించుకుంటున్నారు. మరోవైపు చూసుకుంటే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. క్యూ లైన్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ప్రియమైనటువంటి శివుడికి పూజలు చేయడమే కాదు, ఎందుకంటే ముఖ్యంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు పెద్ద ఎత్తున మనకు కనిపిస్తాయి. శివాలయాలకు సంబంధించి చూసుకుంటే కూడా మనకు అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇటు కాళేశ్వరం కావచ్చు, వేములవాడ కావచ్చు, ఈ పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలివస్తుంటారు. ఇటు కాళేశ్వరం విషయానికి వస్తే అయితే మాత్రం ఇటు మహారాష్ట్ర, ఇటు పక్కనటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. మరోవైపుకు చూసుకుంటే భక్తులతో పాటుగా మనకు మా ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మరియు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు కూడా అంటే ప్రస్తుతం కొద్దిసేపటికే దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా వారితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గొప్ప రాజులు కాకతీయ రాజులు, వరంగల్లో 1000 స్తంభాల గుడి, అది అందరికీ కూడా తెలుసు, ఒక గొప్ప దేవాలయము. మరి రేపు దాన్ని ముందున్నటువంటి కళ్యాణ మండపం కూడా ప్రారంభమవుతున్నది. 2006లో నాడు నేను హన్మకొండ ఎంపీగా ఉన్న సందర్భంలో ఢిల్లీలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతోని మాట్లాడి ఆ 1000 స్తంభాల గుడిలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఇప్పుడు మనం పూజించేటువంటి శివాలయము, దాని ముందున్నటువంటి కళ్యాణ మండపం, దాన్ని పునర్నిర్మించాలని చెప్పి ఢిల్లీలో ఆ రోజు నేను 2 కోట్ల రూపాయలు మరి కేటాయింపు చేసి పనులు ప్రారంభిస్తే దురదృష్టవశాత్తు వివిధ కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. మేడం, ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ రోజు శివాలయం వచ్చారు అంటే పెద్ద ఎత్తున ఈరోజు శివునికి పూజలు, ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో శివ భక్తులు పెద్ద ఎత్తున వేములవాడ, కాళేశ్వరం ఎట్లా అనిపిస్తుంది మేడం? ఏం కోరుకున్నారు? మీ అందరికీ తెలిసిందే నేనేం కోరుకున్నాను. తర్వాత కేసీఆర్ గారు అన్నట్టు మరి వారి కోరిక ఏముందో, నా కోరిక ఏముందో, మీ అందరి కోరిక కూడా మీకు తెలుసు కదా. దేవుడు దయదల్చాలని మమ్మల్ని అందరినీ శివుడు చాలా బోలా శంకరుడు. ఏది కోరుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇస్తాడని మా అందరికీ నమ్మకం. నేను కూడా మనస్ఫూర్తిగా, మీకు అందరికీ తెలుసు, మీకు వినోద్ కుమార్ గారు అంటే తెలంగాణ ప్రాంతం లోపల మంచి వర్షాలు పడాలని, మళ్లీ రైతులు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి నేను కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే 10 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కరువును, నీళ్లు లేకపోవడాన్ని తెలంగాణ ప్రజలు చూడలేదు. దురదృష్టవశాత్తు వివిధ కారణాల వల్ల మరి ఈ రోజు నీళ్ల సమస్య పెద్ద సమస్యగా మారింది. వచ్చే సంవత్సరము మంచి వర్షాలు పడాలని, తెలంగాణ ప్రాంతంలో పాడి పంటలు పండాలని చెప్పి ఈరోజు మేము పూజలు చేశాం. మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం మనకు మరోవైపు 1000 స్తంభాల గుడి రేపు మరి కిషన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. తెలంగాణ ప్రాంతం అంటే త్రిలింగాలు, 3 లింగాల మధ్యలో ఉన్నటువంటి భూభాగం త్రిలింగం అని చెప్పి దాని ద్వారానే తెలంగాణ పేరు వచ్చిందని చెప్పి కొంతమంది చరిత్రకారులు చెప్తుంటారు. వరంగల్ నగరంలో ఉన్నటువంటి హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిలో త్రికుట ఆలయం ఉంది. అంటే బ్రహ్మ, విష్ణుడు, శివుడు. అయితే ఆ దేవాలయం ముందు ఉన్నటువంటి మరి కళ్యాణ మండపం ఒక దయనీయమైన పరిస్థితిలో ఉంటే, ఆ రోజు నేను హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు 2006లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ఢిల్లీలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి 2 కోట్లు శాంక్షన్ చేసి ఆ పనులు ఆ రోజు 2006లో మేము ప్రారంభించాం. వివిధ కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా రేపు అది సంపూర్ణంగా పూర్తి చేసుకుని రేపు ప్రారంభోత్సవానికి నోచుకున్న సందర్భంలో నాకు చాలా సంతోషం ఉంది. ఈ శివరాత్రి నాడు ఒక మంచి వార్త విన్నందుకు. ఇది మొత్తం మీద వినోద్ కుమార్ చెప్తుంటే ప్రస్తుతం అయితే మనకు దీనికి సంబంధించినటువంటి స్వామి వారు వారితో మాట్లాడు. సార్, యాక్చువల్లీ శివునికి సంబంధించి చూసుకుంటే ఇది ప్రత్యేకత ఏంటి సార్?
అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు సకల దేవతా వంద్యుడు యక్షగంధర్వ కిన్నర కింపురుష సిద్ధసాధ్యాదుల చేత ఉపాసింపబడేటువంటి వాడైన శంకరుడు నిజానికి జన్మలేనివాడు. ఉపనిషత్తులు వేదాలు అన్నీ కూడా శంకరునికి జన్మలేవు అని అన్నాయి. కానీ ఒక నిమిత్తముగా శంకరుడు లింగ రూపంలో జన్మించవలసి వచ్చినది. జన్మలేని శంకరుడు లింగ రూపంలో జన్మించిన రోజే మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజు. రాముడు జన్మించిన రామనవమిని మనం ఎట్లా పండుగగా చేసుకుంటూ ఉన్నామో, కృష్ణుడు జన్మించిన కృష్ణ అష్టమిని మనం ఎట్లా పండుగ చేసుకుంటున్నామో ఎవరికీ తెలియదు శివరాత్రిని ఎందుకు పండుగగా చేసుకుంటున్నాము అనేది. కానీ నిజంగా తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే జన్మలేని శంకరుడు లింగ రూపంలో జన్మించినటువంటి రోజు శివరాత్రి. అందుకని ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి మానవులు ఈరోజు ఉపవాస వ్రతాన్ని చేసి జాగరణం చేసి శంకరుని సంతోషపరిచేందుకోసమే ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. మొత్తం మీరు చూసుకుంటే శివరాత్రికి సంబంధించి చూసుకుంటే ఈరోజు ఉపవాస దీక్షలు చేస్తారు, శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజంతా కూడా అంటే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు ప్రత్యేక నెలవనే చెప్పాలి. ఇటు వేములవాడ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అంటే ప్రతి చోట కూడా ఈ రోజు ఉదయం 5 గంటల నుంచే ముఖ్యంగా కాళేశ్వరం వద్ద అయితే త్రివేణి సంగమం, ఇక్కడ గోదావరి కాకుండా సరస్వతి మరియు ప్రాణైతే 3 నదుల సంగమంలో స్నానమాచరించి ఇక్కడ కాళేశ్వరంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సింధూర ఏదేమైనా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 5 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాత్రి అంటే జాగరణ నిర్వహించడం కాదు, శివునికి జాగరణ తర్వాత మరియు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఎవరికి అడ్డంగా అధికారులు అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.